మళ్ళీ రాజధానిగా పునర్జన్మ పొందిన ప్రాంతం. పేరు వింటే మనకి గుర్తొచ్చేది రాజధాని, రాజకీయాలు, అభివృద్ధి. కానీ నిజంగా అమరావతి అంటే ఏమిటి తెలుసా? ఇది కేవలం కొత్త నగరం కాదు. ఇది 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర భూమి. బౌద్ధ ధర్మానికి ప్రాణం పోసిన ప్రాంతం. శాతవాహన రాజుల రాజధానిగా వెలుగొందిన నేల. ఈ వీడియోలో అమరావతి పేరు ఎలా వచ్చింది, ప్రాచీన కాలంలో అమరావతి ఎలా ఉండేది, బౌద్ధ ధర్మంతో దీనికి. పురాణాల ప్రకారం దేవతల రాజైన ఇంద్రుని రాజధానిని కూడా అమరావతి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి పవిత్రత ఎక్కువగా వచ్చింది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని ధాన్యకటకం అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా ఈ ప్రాంతం బౌద్ధ ధర్మానికి కేంద్రంగా మారిన తర్వాత అమరావతి అనే పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అమరావతి అభివృద్ధి వెనుక శాతవాహన వంశం పాత్ర తో కూడా ఇక్కడి వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. బంగారం, వస్త్రాలు, మసాలాలు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేవి. శాతవాహనులు బౌద్ధ ధర్మానికి మాత్రమే కాదు, హిందూ ధర్మానికి సమాన గౌరవం ఇచ్చారు. అందుకే అమరావతి సహనానికి, సంస్కృతికి చిహ్నంగా మారింది. అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉంది. ఈ నది వల్ల సారవంతమైన భూములు, వ్యవసాయ అభివృద్ధి తవ్వి ప్రపంచానికి అమరావతి గొప్పతనాన్ని మళ్లీ గుర్తు చేశారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. కొత్త రాజధాని అవసరం ఏర్పడింది. అప్పుడు ఎంపికైన నగరం అమరావతి. ఎందుకు అమరావతి? చారిత్రక ప్రాముఖ్యత, కృష్ణానది సమీపం, భవిష్యత్తు అభివృద్ధికి అనుకూల భూభాగం, ప్రపంచ